ఇప్పుడు మనం బోన్ ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడదాం. దీన్ని ఆస్టియోమైలైటిస్ అంటారు. సో ఈ ఆస్టియోమైలైటిస్ ద్వారా ఏమవుతుందంటే బోన్ చనిపోవడం ద్వారా అది ఒక దాన్ని వదిలేస్తే ఇట్ బికమ్స్ సంథింగ్ క్రానిక్ ఆస్టియోమైలైటిస్. అది ఒక చాలా మేజర్ ప్రాబ్లం. దాంతో మనకి ఫ్రాక్చర్స్ అవ్వచ్చు, అవి అతకపోవచ్చు, గ్రోత్ ప్లేట్స్ డ్యామేజ్ అవ్వచ్చు, ఇవన్నీ కావచ్చు. సో ఇమ్మీడియట్లీ ఫస్ట్ సెప్టిక్ ఆర్థరైటిస్ అర్లీగా డయాగ్నోస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒక అర్లీ స్టేజ్లో అంటే సబ్పెరియాస్టల్ యాబ్సెస్ ఫామ్ కాకన్నా ముందు స్టేజ్లో మనకి ట్రీట్మెంట్ ఏంటి అంటే యాంటీబయాటిక్స్. మనకి బ్యాక్టీరియాని చంపేసి యాంటీబయాటిక్స్ ఇస్తే యూజువల్లీ ఒక ప్రొలాంగ్ కోర్స్ అప్ టు 6 weeks మనకి ఇస్తే దాని ద్వారానే మనకి ఓన్లీ యాంటీబయాటిక్ మెడికేషన్ వల్లనే ఆస్టియోమైలైటిస్ కంప్లీట్లీ రిజాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అక్యూట్ ఆస్టియోమైలైటిస్. కానీ సబ్పెరియాస్టల్ యాబ్సెస్ ఫామ్ అయినా కానీ మనకి అది బయటికి స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షన్ అయినా కానీ దానికి సర్జికల్గా డీకంప్రెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనకి బోన్లో అయితే డ్రిల్ హోల్స్ కానీ విండో కానీ క్రియేట్ చేసి పసుని బయటికి రానిచ్చేది మనకి ఒకటి చేయడం అండ్ పసుని తీసేయడం. ఇది ఆ సబ్పెరియాస్టల్ స్టేజ్ వచ్చింది ఆర్ దానికన్నా బియాండ్ వెళ్ళింది అంటే ఇది ఇంపార్టెంట్ మనకి. సో అక్యూట్ ఆస్టియోమైలైటిస్ ఎప్పుడైనా ఇగ్నోర్ చేసేది కాదు. ఏ జాయింట్ దగ్గర ఎస్పెషల్లీ చిల్డ్రన్లా పెయిన్, స్వెల్లింగ్, ఫీవర్, పెయిన్ అండ్ స్వెల్లింగ్ అరౌండ్ ఏ లార్జ్ జాయింట్, మనకి పెద్ద జాయింట్ చుట్టూ, దాన్ని ఆస్టియోమైలైటిస్ అనే అనుకొని దాన్ని ట్రీట్ చేయడం ఇంపార్టెంట్. అంటే అది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. అది ఏం కాదు స్కిన్ ఇన్ఫెక్షన్ అనుకోవడం కాదు. ఫస్ట్ థింగ్ ఆస్టియోమైలైటిస్ని రూల్ అవుట్ చేయాలి, దాని తర్వాతనే ఏదైనా ట్రీట్మెంట్ చేయాలి.